బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లా పోలీసుల ఎదుట 23 మంది సభ్యులు లొంగిపోయారు. వీరంతా దర్బా, కేర్లపాల్ ఏరియా కమిటీలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారందరికీ ఆర్థిక సాయం కింద చెక్లు అందజేశారు అధికారులు. नक्सलियों की जो गांव में जो संगठन रहते हैं जैसे डीएकेएमएस, मिलिशिया, जीआरडी, बाला संगठन, उसके अलावा डीएकेएमएस, ऐसे जो अनेक अग्र संगठन है उसके ये सदस्य हैं। ऐसे समर्पण के पश्चात जो नक्सलियों का जो अग्र संगठन है जो गांव लेवल पे जो काम कर रहा है उससे भी अभी चोट पहुंच रही है और खुद ही मतलब जो अग्र संगठन के जो नक्सली है उन्होंने हमसे संपर्क किया और संपर्क करने के बाद आत्मसमर्पण की इच्छा जताई। आत्मसमर्पण के पश्चात उनको शासन द्वारा जो इनामी राशि है उसको अवेलेबल कराया जाएगा। उसके अलावा जो विविध कल्याणकारी योजना है उसका भी लाभ दिया जाएगा। ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లా పోలీసుల ఎదుట 23 మంది సభ్యులు లొంగిపోయారు. వీరంతా దర్బా, కేర్లపాల్ ఏరియా కమిటీలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారందరికీ ఆర్థిక సాయం కింద చెక్లు అందజేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా ఎదుట జిల్లా పోలీసు ఎదుట అయితే భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. దాదాపుగా 29 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా జిల్లా ప్రకటించారు. ఈ లొంగిపోయిన వాళ్ళు మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందినటువంటి దర్బా ఏరియా, అదేవిధంగా కేరళపాల్ ఏరియాకు సంబంధించిన కమిటీ నాయకులు, కమిటీకి సంబంధించిన పూర్తి స్థాయి నేతలని చెప్పేసి కూడా చెప్తున్నారు. 29 మంది కూడా కేరళపాల్ అదేవిధంగా దర్బా ఏరియాకి సంబంధించినటువంటి వివిధ కమిటీలలో పనిచేశారు. వాళ్ళు చురుగ్గా కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి దళాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే చాలా కేసులలో అంటే గతంలో వాళ్ళు ఏదైతే ఆ ప్రాంతంలో ఆ దర్బా ఏరియా ప్రాంతం కానీ కేరళపాల్ ఏరియా ప్రాంతంలో కూడా చాలా విధ్వంసులు కూడా చేశారు. విధ్వంసులు కూడా ప్రత్యక్షంగా వీళ్ళు పాల్గొన్నట్టుగా చెప్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళు లొంగిపోతున్నారు కాబట్టి వీళ్ళ మీద ఎలాంటి కేసులు కూడా పెట్టట్లేదు. కేసులు పెట్టకపోవడం కాకుండా వాళ్ళకి పునరావాస కింద చెక్కులు కూడా అందిస్తున్నారు. ఇంకా వాళ్ళకి వాళ్ళు జనజీవన సంస్థలో కలిశారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయితే ఇక్కడ జీవనం కొనసాగించాలనుకుంటున్నారో, ఏ విధంగా అయితే వాళ్ళు ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా మావోయిస్టుల వైపు కానీ లేదా మావోయిస్టు తుపాకులు పట్టుకొని తిరిగే పరిస్థితి ఛత్తీస్గఢ్ లో లేదని చెప్పేసి కూడా జిల్లా పోలీసులు చెప్తున్నారు. అదే కాకుండా దీంట్లో లొంగిపోయే సమయంలో దాదాపుగా జిల్లా ఎస్పీ కిరణ్ తో పాటు అదేవిధంగా సిఆర్పిఎఫ్ కమాండర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. 29 మంది కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి లొంగిపోతున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఇప్పటికే చాలా మంది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా నాయకత్వం కూడా ఇక ఎన్కౌంటర్ లో చనిపోయింది. మరికొంతమంది కూడా భారీ ఎత్తున లొంగిపోతున్నారు. ఇంకా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంత నాయకులకు సంబంధించిన అందరూ కూడా లొంగిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే వేరే దారి లేదు. ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ లో కీలక నేతలు మొత్తం కూడా ఎస్కేప్ గా వాళ్ళు కొంతమంది లొంగిపోయారు. మరికొంతమంది వాళ్ళు రాష్ట్రాలు కూడా దాటి సెంట్రల్ జోన్ తీసుకుంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఏరియా కమిటీలు ఎవరైతే ఉన్నారో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఏరియా కమిటీలో ఉన్నటువంటి నేతలుగా ఉన్నారు. వాళ్ళంతా కూడా గిరిజనులు ఉన్నారు. అంటే వాళ్ళు ఎటు పోలేని పరిస్థితి, వాళ్ళు ఎందుకంటే ఆ ప్రాంతంలో తిరిగినటువంటి వ్యక్తులు ఆ ప్రాంతాన్ని ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అయితే నేరుగా వాళ్ళు ఎటు పోలేక వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ షెల్టర్ జోన్ కూడా పోలేక వాళ్ళందరూ కూడా లొంగిపోతున్నారు. వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో మేము కూడా లొంగిపోతున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా కూడా లొంగుబాటులో కార్యక్రమం ఉంటుందని చెప్పి చెప్తుంది. ఏ ఏరియాకి సంబంధించిన అంటే ఛత్తీస్గఢ్ లో ఏ జిల్లాకు సంబంధించినటువంటి మావోయిస్టు కానీ ఏ జిల్లాలో ఉన్నటువంటి ఏరియా కంపెనీ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవాలని చెప్పేసి చెప్తుంది. ఇప్పటికే లొంగిపోయిన వాళ్ళందరూ కూడా పునరావాస కింద వాళ్ళకి చెక్లు అందిస్తారు. వాళ్ళు సాగు చేసుకుంటారు, భూమిని కూడా కేటాయిస్తామని చెప్పేసి కూడా పోలీసులు అయితే వెల్లడించిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడతా ఉంది. థ్యాంక్ యూ నవీన్.